హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఆలు మసాలా పూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ పూరి చాలా టేస్టీగా ఉంటుంది. సో దాంతోపాటు కాంబినేషన్గా మంచి పూరి కర్రీ కూడా ప్రిపేర్ చేసుకున్నామండి. సో మరి ఆలస్యం చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం. దీనికోసం ముందుగా ఇక్కడ మసాలా పేస్ట్ని తయారు చేసుకుందామండి. వెల్లుల్లి రెప్పలు 4-5, అల్లం ముక్కలు చిన్న 3, ఎండుమిర్చిని 4-5 వేసుకోవాలి. మిరియాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్ వేసుకొని ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. సో ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టిన తర్వాత ఒక పెద్ద బంగాళదుంపని తీసుకొని, ఉడికించుకున్న బంగాళదుంపని తీసుకొని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసి ఈ బంగాళదుంపల్ని కూడా మనం గ్రైండ్ చేసుకునే మసాలా పేస్ట్లోకి వేసుకొని దీన్ని మెత్తగా ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి. చాలా స్మూత్ ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా ఇలా గ్రైండ్ చేసుకున్న వాటిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండి, మీ టేస్ట్ సరిపడే సాల్టు, 1 స్పూన్ బొంబాయి రవ్వ, 1/2 స్పూన్ పంచదార, చిటికెడు పసుపు, జీలకర్ర 1 స్పూన్, కరివేపాకు ఇంకా కొత్తిమీర చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. సో ఇలా వేసుకొని పిండి ముద్దని ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఇలా చేసుకొని దీనిపైన మూతను పెట్టుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసేయండి. 1/2 అవర్ తర్వాత మళ్ళీ తీసుకొని ఈ ముద్దని ఇలా బాగా నీట్ చేసుకోవాలి. ఇలా నీట్ చేసిన తర్వాత ఇందులో నుంచి చిన్న బాల్స్లా తీసుకోవాలి. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇంత తీసుకొని కొంచెం పొడి ఫ్లోర్ని వేసుకొని ఇలా కొంచెం పూరిలా ఒత్తుకోవాలి. ఇది కొంచెం థిక్గానే ఒత్తుకోవాలండి. ఈ పూరి ఇలా చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో పూరి ఇంచు మందంతో ఒత్తుకొని పిండిని ఇలా దులుపుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని పెట్టుకొని, ఆయిల్ బాగా హీట్గా ఉండాలి. హీట్గా ఉండేటప్పుడే పూరీని చేసుకోవాలన్నమాట. సో ఇలా ఆయిల్లో వేసి అన్ని పూరీలని కూడా ఇలా ఫ్రై చేసుకొని ఈ పూరీని తీసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటాయి. సో ఈ విధంగా ఆలు మసాలా పూరి రెడీ అయిపోయింది. లోపల పాకెట్స్లా చాలా బాగుంటాయి అన్నమాట. చాలా సాఫ్ట్గా, టేస్టీగా, ఈజీగా తక్కువ టైంలో ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా పూరీని ప్రిపేర్ చేసుకోండి. సో ఇలా పూరీ చేసుకున్న తర్వాత దీనికి కాంబినేషన్గా ఒక మంచి కర్రీని కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదా. అందుకోసం నేను ఇక్కడ 6 బంగాళదుంపల్ని చిన్నవి తీసుకున్నాను. ఇవి బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసిన తర్వాత ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి. బంగాళదుంపలన్నీ కూడా ఇలా చేతితో మ్యాష్ చేసి పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి శనగపప్పు 1 స్పూన్, మినపప్పు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆవాలు కనుక ఉంటే ఆవాలు 1 స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఎండుమిర్చిని 2-3 వేసుకొని ఇలా కట్ చేసి వేసి కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసిన తర్వాత 1 ఉల్లిపాయ తీసుకొని స్లైసెస్గా కట్ చేసి వేసుకోండి. ఇవి లైట్గానే ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయ అనేది ఎక్కువ ఫ్రై చేయకూడదు. సో ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత బంగాళదుంపల్ని మనం మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ బంగాళదుంపని యాడ్ చేసేయాలి. ఇలా యాడ్ చేసి 1 నిమిషం ఫ్రై చేసిన తర్వాత 2 గంటల పాటు నానబెట్టుకున్న బఠానీల్ని వేసుకోవాలి. బఠానీలు 2-3 టేబుల్ స్పూన్లు వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఇలా ఫ్రై చేసి మీ టేస్ట్ సరిపడే సాల్టు, 1/2 స్పూన్ పసుపు, ధనియా పౌడర్ 1/2 స్పూన్, అలాగే కారం 1/2 స్పూన్ వరకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈలోపు ఒక గిన్నెలోకి 3 టేబుల్ స్పూన్ల వాటర్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోండి. శనగపిండి లంప్స్ లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు కర్రీలోకి యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 2-3 నిమిషాల పాటు దీన్ని ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ అయిన తర్వాత 1 కప్పు వరకు వాటర్ని తీసుకోండి. మరీ పలుచగా కావాలనుకుంటే 2 కప్పుల వాటర్ వేసుకోవచ్చు. కొంచెం తిక్కుగా కర్రీ రావాలనుకుంటే 1 కప్పు వరకు వేసుకుంటే సరిపోతుంది. సో కర్రీ ఇలా దగ్గర పడిన తర్వాత సన్నగా చోప్ చేసుకున్న కొత్తిమీరని పైన వేసి గార్నిష్ చేసుకోండి. ఇలా వేసిన తర్వాత బాగా మిక్స్ అయ్యేటట్టు 1 నిమిషం పాటు ఇలా లో ఫ్లేమ్లో స్టవ్ని పెట్టుకొని మిక్స్ చేసుకోండి. సో
సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేయండి. మసాలా కర్రీలోకి గరం మసాలా వేయటం చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా కనుక చేసుకొని ఇలా పూరీలోకి సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో కర్రీ రెడీ అయిపోయింది, మసాలా పూరీ కూడా రెడీ అయిపోయింది. సో ఈ రెండు ఇలా ప్రిపేర్ చేసి తినచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్